హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే పాల తాలికలు. బెల్లంతో పాల తాలికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. పాల తాలికల్ని పంచదారతో చేసుకోవటం చాలా ఈజీ కదా. పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. అయితే బెల్లంతో పాల తాలికల్ని ప్రిపేర్ చేయాలంటే పాలు విరిగిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ వచ్చేలాగా పాల తాలికల్ని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని చూడండి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తాలికల కోసం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నేతిలోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఏదైనా ఒక గిన్నెని కొలతగా తీసేసుకుందాం. దీంతో మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోకి 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి ఇందులో రుచికి సరిపడా 2 టేబుల్ స్పూన్ల బెల్లం, కొంచెం సాల్ట్ని యాడ్ చేసి వాటర్ని బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ తాలికల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. తాలికలు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేయొచ్చు, అలాగే బియ్యం పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో బియ్యం పిండితో ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. బియ్యం పిండిని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల సేపు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని వేరొక బౌల్లోకి యాడ్ చేసి అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. అలాగే 1/4 కప్పు సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి. బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏమి లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనకి తాలికల కోసం ప్రిపేర్ చేసుకున్న పిండి కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని చేతితో ఒకసారి మెదుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల తాలికలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇలా 2-3 నిమిషాలు కలిపి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకుని ఇందులోకి కొద్దిగా పిండిని తీసుకుని చేత్తో కానీ లేదంటే చక్రాల గిద్ద ఉంటుంది కదా, కారపూస అలాంటివి చేసుకుంటూ ఉంటాం. ఆ కారపూస గిద్దల్లో అయినా సరే తాలికల్లాగా ఒత్తుకుని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే చేత్తో చేశానండి. చక్రాల గిద్దతో కూడా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుని మనం ఏ గిన్నె అయితే కొలతగా తీసుకున్నామో అదే గిన్నెతో 3 గిన్నెల వరకు పాలని కొలుచుకుని యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. పాలు కాగిపోయి సగ్గుబియ్యం కూడా పూర్తిగా మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. చిన్న సగ్గుబియ్యం అయితే త్వరగా ఉడుకుతుందని అవి తీసుకున్నాను. లావు సగ్గుబియ్యం అయినా సరే తీసుకోవచ్చు. మనం తీసుకునే పాలు కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే పాల తాలికలు బాగుంటాయి. పాలు కాగిపోయి పూర్తిగా సగ్గుబియ్యం మెత్తగా ఉడికేంత వరకు ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా, ఈ తాలికల్ని యాడ్ చేసేసుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ తాలికల్ని ఉడికించుకోవాలి. తాలికలు యాడ్ చేసిన తర్వాత పాలను ఎక్కువసేపు తిప్పొద్దండి, జస్ట్ ఒకసారి తిప్పేసి తాలికలు కూడా పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తాలికలు ఉడికేలోపు వేరొక గిన్నెలోకి 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5-10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి తాలికలు మెత్తగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కొద్దిగా చుట్టూ తిప్పుకుంటూ తాలికల్ని కుక్ చేసుకోవాలి. ఎక్కువ తిప్పితే తాలికలు బ్రేక్ అయిపోతాయండి. లైట్గా తిప్పుకొని తాలికల్ని ఉడికించుకోవాలి. తాలికలు ఉడికిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని వాటర్లో కలిపి తాలికల్లోకి యాడ్ చేయడం వల్ల థిక్నెస్ వస్తుందండి. పాయసం అనేది మంచి థిక్నెస్తో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాల తాలికలు ఎప్పుడైనా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే అచ్చం బెల్లంతో కానీ అచ్చం పంచదారతో కానీ చేయకుండా కొంచెం పంచదార అలాగే కొంచెం బెల్లంతో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఈ ట్రిక్ని యూస్ చేయకపోతే ఒకసారి యూస్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల పంచదారని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి
దించేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని. బెల్లం వాటర్ అనేది పూర్తిగా చల్లారాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాయసంలోకి యాడ్ చేసేసుకోండి. ఇందులోనే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేస్తే మనకి వేడి వేడిగా పాల తాలికలు రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇక్కడ మనం ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ అనేవి పూర్తిగా చల్లారిపోవాలి. ఈ తాలికల పాయసం కొంచెం వేడిగా ఉన్నా పర్లేదండి. బెల్లం వాటర్ అయితే పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతే ఈ పాయసంలోకి యాడ్ చేయండి. ఇలా చేస్తే పాల తాలికలు పాలు విరిగిపోకుండా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా పాల తాలికలు రెడీ అయిపోయినాయి. వేడి వేడిగా పాల తాలికల్ని సర్వ్ చేసేసుకోవటమే. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ప్రసాదం రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి.